హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. మనాలిలో సెకండ్ డే అయితే మేము ఒక స్నో పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆ స్నో పాయింట్ మీన్స్ ఆ ఏరియాని వచ్చేసి రోహతంగ్ పాస్ అంటారంట అండి. ఇక్కడ మంచి మంచి స్నో గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా బాగుంటాయంట. సో కొంచెం దూరం వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే అక్కడ స్నో ఎక్కువ ఉండడం వల్ల ఆ రోడ్స్ అన్నీ బ్లాక్ చేశారంట. సో అబ్బా అనుకున్నాము. ఈలోపే మా వెహికల్ డ్రైవర్ ఏం చేశాడంటే ఇంకొక ప్లేస్ ఉంది అక్కడికి తీసుకెళ్తాను, అక్కడ కూడా గేమ్స్ చాలా బాగుంటాయి అంటే మళ్ళీ మేము ఆ ఏరియా వచ్చేసి గ్రాంఫు అండి. ఆ గ్రాంఫుకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. గ్రాంఫుకి వెళ్ళడానికి మధ్యలో మనకి అటల్ టన్నెల్ అనేసి ఒక టన్నెల్ అయితే ఉంటుందండి. ఆ టన్నెల్ని క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట గ్రాంఫుకి. సో ఇదేనండి అటల్ టన్నెల్ అంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ టన్నెల్ని కట్టడం స్టార్ట్ చేశారంట. పెద్ద పెద్ద కొండల్ని తవ్వేసి మధ్యలో నుంచి దారి వేశారండి. నిజంగా ఎంత బాగుందండి అసలు. ఈ టన్నెల్ పొడవు వచ్చేసి 9.5 కిలోమీటర్స్ అంట అండి. చాలా పెద్ద టన్నెల్ అండి. అయితే నేను టన్నెల్ లోపల కూడా వీడియో తీశాను, బట్ అది ఎక్కడో మిస్ అయిందండి. ఇందాక చూపించాను కదా, అది ఎంట్రన్స్ అనమాట, టన్నెల్ ఎంట్రన్స్. ఇదేమో బయటికి వచ్చే దారి. ఇంకా ఇది దాటంగానే మనకి గ్రాంఫు అనే ఏరియా అయితే వస్తుందంట అండి. చూస్తున్నారా, ఇక్కడ మనకి చాలా మంచి మంచి గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ స్నోకి సంబంధించినవి చాలా మంచి మంచిగా ఉంటాయంట. సో అందుకనేసి ఇక్కడికి వచ్చాము. చూస్తున్నారా, బయటికి రాగానే ఎంత పెద్ద కొండలండి. ఒకవైపు మంచుతో కప్పబడి ఉన్నాయి, ఇంకోవైపు సూర్యుడి కిరణాలు పడిపోయి ఆ మంచంతా కరిగి వాటర్ మొత్తం కూడా ఒక వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తున్నాయండి దూరంగా అక్కడక్కడ. చూస్తున్నారా, అసలు నిజంగా అండి ఈ సీన్స్ అన్నీ చూస్తుంటే నేను అసలు సినిమాలో చూసినామా నిజంగా ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఎంత బాగుందో అసలు, చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా భలే అనిపించిందండి. కాకపోతే చల్లగాలి, ఫుల్ చలేసి ఆ ఒక్కటే తప్ప మిగిలిందంతా కూడా చాలా బాగుందండి. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూస్తున్నారా, మేమైతే గ్రాంఫుకి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనకి స్నో గేమ్స్ కానీ స్నోకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఉంటాయంట. ఇంకా చూడాలి ఎలా ఉంటాయో. నేను నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. బాయ్ గాయ్స్.